రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్లో అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా పేదలకి అన్నదానాలు కానీ వస్త్రదానాలు అలాగే సహాయ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయడం, బ్లడ్ క్యాంపులు చేయడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా జన్మదినోత్సవాన్ని ఆదర్శవంతంగా యువతకి ఒక నిజాయితీ గల పరిపాలన, సమర్థవంతమైన పరిపాలన, యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తిగా నారా లోకేష్ గారి పుట్టినరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఆయన జన్మదినోత్సవం అయినా ఆయన ఈరోజు కూడా దావోస్లో ఉండి రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలని, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ఈ రాష్ట్ర యువత కోసం అహర్నిశలు తండ్రితో పాటు కష్టపడుతున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ పార్లమెంటు, మీ శాసనసభ్యులు, నాయకులు అందరూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటాం. అందరికీ నమస్కారం. ముందుగా మన యువ నాయకుడు గౌరవ నారా లోకేష్ గారి జన్మదినం వాళ్ళ ఘనంగా ఎన్టీఆర్ జిల్లా మొత్తం కార్యక్రమాలు జరుపుకున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఇక్కడ కూడా నారా లోకేష్ గారి జన్మదినం కార్యకర్తలు, నాయకులు అందరం కలిసికట్టుగా ఎన్టీఆర్ జిల్లాలో ఇక్కడ జరుపుకుంటున్నాం. మనం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి ఆయన. నిజంగా నాకైతే అత్యంత ఆప్తుడైన నారా లోకేష్ గారు. ఎక్కడైనా చూస్తే ఒక ముఖ్యమంత్రి కొడుకు కింద, ఒక ముఖ్యమంత్రి మనవడి కింద ఏ రోజు కూడా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు. అటువంటి వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. అంతేకాకుండా తండ్రికి తగ్గ తనయుడుగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా ఏ శాఖ తీసుకున్నా ఒక ఛాలెంజ్గా తీసుకుని చేసుకునే వ్యక్తి. వాళ్ళ విద్యా రంగంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారయ్యే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో ఉండే పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానీ అన్నిటి నుంచి కూడా అటువంటి వ్యక్తి మనం చక్కటి భవిష్యత్తు ఉండాలి. తప్పకుండా త్వరలో మరిన్ని పదవులు వచ్చి అందరికీ కూడా అందుబాటులో ఉండే నాయకుడు. అటువంటి వ్యక్తి జీవితం మరిన్ని పదవులు వచ్చే విధంగా అందరం కూడా ఆశిస్తున్నాం. ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ నాటక పరిషత్ చైర్మన్ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి మీద ఒక గానం రిలీజు. తప్పకుండా అందరూ కూడా ఈయన ఆసు కవిత్వం బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నందుకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
గెలిపించగ ప్రజా దర్బారు స్థాపక నేత వృక్షమ పరిణతి చెందిన నాయక శ్రేష్ఠ దేశ ప్రధాని ప్రశంసలందిన తెలుగుల తొలి యువ మంత్రి సప్తమా. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన దేవ, మహోన్నతుడు అయిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామాన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, గొప్ప చేస్తున్నాం. ప్రభువా, నీ గ్రంథంలో వ్రాయబడి ఉంది, అధికారుల కొరకు, ప్రభువా, ప్రధానుల కొరకు, పరిపాలకుల కొరకు ఎల్లవేళలా ప్రార్థించమని మీరు ఆజ్ఞాపించారు. ఆ వరుస క్రమంలో ఈరోజు ప్రభువా, మా ఐటీ మినిస్టర్ గారు మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు యువతకు ఎంతో ప్రేరణగా ఉండి అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పథాన నడిపిస్తున్నటువంటి యువ దార్శనిక నాయకుడు మా ప్రీతమ లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మా ఎంపీ గారి ఆఫీసులో స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే నాయకత్వులందరి సమక్షంలో ప్రభువా పుట్టినరోజు వేడుక జరుగుతూ ఉన్న సందర్భంగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి లోకేష్ గారి యొక్క భవిష్యత్తు నిమిత్తం మీ పాదముల చెంత ప్రార్థిస్తున్నాం. ఇంకా వారిని బలపరచండి, బలోపేతం చేయండి. వారి నాయకత్వంలో ప్రభువా, అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ప్రభువా వృద్ధి పొందినట్లు సహాయం చేయండి. నాయనా, నీ కృపలో, నీ దయలో, నీ కనికరంలో ప్రభువా వర్ధిల్ల చేయమని తండ్రి, ఈ సందర్భంగా కూడి వచ్చిన ప్రజలందరినీ, నాయకులందరినీ, మా ఎమ్మెల్యే గారులను, ఎంపీ గారిని మరొకసారి మీ పాదముల చెంతకు తీసుకొస్తూ, అలాగే మాతో కూడా ఉన్న క్రిస్టియన్ సెల్ అధ్యక్షులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.